Good morning, students. Today we are going to discuss about a new chapter and new lesson, that is multimedia. సో మల్టీమీడియా అనేటువంటి లెసన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే బహుళ మాధ్యమము అనేటువంటి ఈ లెసన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మల్టీమీడియా దీన్ని మనం అంటే బహుళ మాధ్యమము ఓకే, బహుళ మాధ్యమము మల్టీమీడియా. సో మల్టీమీడియా is a form of technology. Multimedia is a form of technology which is using in teaching learning process as a teaching tool these days, isn't it? Okay, so once again, so multimedia is a form of technology which is using as a teaching tool in these days. ఈ రోజుల్లో మనం బహుళ మాధ్యమాన్ని బోధన అభ్యసన ప్రక్రియలో వాడుతున్నాం. ఎట్లా యూజ్ చేస్తున్నాం? అసలు మల్టీమీడియాలో ఫామ్స్ ఏంటి ఫామ్ ఆఫ్ అని అన్నాం. సో మల్టీమీడియా ఈజ్ ఎ ఫామ్ ఆఫ్ technology. Multimedia is a form of technology. So here multimedia, multi అంటే బహుళ, so many, isn't it? So many. Forms అంటే different. Forms means different types of multimedias. ఓకే, అంటే వివిధ రకాలైనటువంటి మాధ్యమాలను కలిపితే బహుళ మాధ్యమము అంటాం. వివిధ రకాలైనటువంటి మాధ్యమాలు మాధ్యమాలు మనం చూద్దాం. అంటే జనరల్గా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎఫెక్టివ్గా మనం టీచ్ చేయాలంటే, సో క్లాస్ రూమ్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే డెఫినెట్గా సో మల్టీమీడియాని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఉపయోగించవలసినటువంటి అవసరం. So nowadays so many corporate schools and reputed high schools and colleges, so many institutions, educational institutions using multimedia in teaching learning process. Yes, no doubt at all. ఎందుకు అంటే why? Because today we are in digital world. మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. ఓకే, సో టెక్నాలజీ గోయింగ్ వెరీ ర్యాపిడ్లీ, చాలా ర్యాపిడ్గా వెళ్తుంది, చాలా వేగంగా చేంజ్ అవుతుంది. అంటే వెరీ ర్యాపిడ్లీ చేంజ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఆల్సో, ఎడ్యుకేషన్ టీచింగ్ ఆల్సో. సో టీచింగ్ ప్రాసెస్లో టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నవేడేస్ we are all in digital world using technology. Think for example you are having cell phone. This is one type of media. This is one type of technical device. This is one type of teaching learning material. Yes, this is one type of TLM. Cell phone is one type of TLM, isn't it? So multimedia, there is different forms of multimedia, different forms. Multi means so many. Multi means so many.
so many types of, so many kinds of technical devices should use in teaching process. Multimedia is also help to the teachers to prepare teaching learning material. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని తయారు చేసుకోవడానికి, బోధనోపకరణాలను తయారు చేసుకోవడానికి కూడా మనకి మల్టీమీడియా అనేది ఉపయోగపడుతుంది. సో మల్టీమీడియాలో మనం సాధారణంగా చూసినట్లయితే మల్టీ అంటే సో మెనీ అన్నాము. సో మెనీ, మల్టీ అంటే సో మెనీ. ఏంటో సో మెనీ? సాధారణంగా ఈ మల్టీలో మీడియా, ఎలక్ట్రానిక్ ఆర్ మాస్ media, electronic or mass media, so here one thing is remember, electronic and mass media. Electronic media is TVs, television and TVs and televisions, laptops. These are all programs are electronic media and mass media means newspapers and books, etc. So electronic media and mass media. So electronic media, in this electronic media, TVs and so computer, LCD, okay, and LCD and other latest technical devices. Okay, so electronic media and then mass media plus mass media, paper and the newspapers, books, journals, etc. అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ మీడియాలో ఏమైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో టెక్నికల్ డివైసెస్ ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మాస్ మీడియాలో పేపర్ క్లిప్పింగ్స్, slides and books and materials, so these are all called mass media. ఈ మాస్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని అంటే సాధారణంగా మనం మల్టీమీడియాలో ఆల్ టైప్ ఆఫ్ మీడియాస్ ఆర్ కవర్డ్ అండ్ యూజింగ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో కాబట్టి డెఫినెట్గా మనం ఈ మల్టీమీడియా, బోత్ ఎలక్ట్రానిక్ అండ్ మాస్ మీడియాని కలిపి మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాడడం అనేది, ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పిల్లవాడికి విజువల్గా బాగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది టీచర్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి కూడా. సో మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని ఉపయోగించుకుని మనం టీచ్ చేస్తే క్లాస్ రూమ్ ఎఫెక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో స్టూడెంట్స్ పాసివ్గా కాకుండా యాక్టివ్గా ఉండడానికి, వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఒక రకమైనటువంటి మోటివేషన్. ఓకే, సో మల్టీమీడియా షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకే, మల్టీమీడియా షుడ్ క్రియేట్ మోటివేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకే, అంటే ఈ బహుళ మాధ్యమం అనేది స్టూడెంట్స్లో ప్రేరణ తీసుకొస్తూ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా మల్టీమీడియా అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు. అయితే సాధారణంగా మనం క్లాస్ రూమ్స్లో వాడేటటువంటి ఎయిడ్స్ గురించి చూద్దాం. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్.
టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీఎల్ఎం మనం ఏం వాడతామంటే సాధారణంగా మనం చార్ట్స్ వాడతాం. ఓకే, చార్ట్స్, మోడల్స్, specimens and charts, models, specimens and flashcards, paper clippings and material, books. ఓకే, ఇవన్నీ టీఎల్ఎంగా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇచ్చడం జరుగుతుంది. అండ్ ఓహెచ్పి, LCD, laptop, the computer, slides, transparent sheets, ఇవి ఉపయోగిస్తాం. వీటితో పాటుగా టీవీ, రేడియో అండ్ ఆడియో కూడా ఉపయోగిస్తాం. అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే మల్టీమీడియా టీచింగ్ మెథడ్, టీచింగ్ స్ట్రాటజీ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మల్టీమీడియా. ఓకే, సో కాబట్టి ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే సో మల్టీమీడియా, బహుళ మాధ్యమము అంటాం. బహుళ మాధ్యమము మీడియా. ఓకే, బహుళ మాధ్యమం అని అంటూ ఉంటాం. ఇట్లేమన్నా మనం క్లాస్ రూమ్ ఎయిడ్స్ అన్నాం. క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఇవన్నీ మనం క్లాస్ రూమ్లో వాడతాం. అంటే ఇవన్నీ ఒకేసారి వాడతామా అంటే కాదు, మన అవసరమైనప్పుడు అవసరమైన సందర్భంలో ఈ టీఎల్ఎంస్ని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మల్టీమీడియా ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ which is using teaching as a teaching tool in these days. అంటే in our education system and education, so we should use multimedia technology as a teaching tool in these days. Yes, ఈ రోజుల్లో మనం మల్టీమీడియాని ఒక టీచింగ్ టూల్గా మనం ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, సో మెనీ కార్పొరేట్ స్కూల్స్ అండ్ వెరీ స్టాండర్డ్ స్కూల్స్ అండ్ వెరీ కమర్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజుల్లో మన కమర్షియల్ స్కూల్స్ అనొచ్చు వాటిని. సో అటువంటి స్కూల్స్లో ఎక్కువగా సో మల్టీమీడియాను ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ మనం ఎక్కువగా వాడుతున్నారు. దాంట్లో LCD ప్రొజెక్టర్స్ను వాడుతున్నారు, ల్యాప్టాప్స్ను వాడుతున్నారు. అండ్ దెన్ ఓహెచ్పి అనేది సో ఇప్పుడు చాలా తక్కువగా వాడుతున్నారు, ఎక్కడ కానీ మనకి కనిపించు. స్లైడ్స్, ట్రాన్స్పరెంట్ షీట్, టీవీ, రేడియో. ఈ రేడియో అనేది కూడా అప్పుడు ఉండేది, మనకి ఇప్పుడు లేదు. సో టైప్ రికార్డ్ ఇవన్నీ కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇవన్నీ కూడా టీఎల్ఎంస్గా మన స్కూల్స్లో ఉపయోగించేవారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా విర్చువల్ క్లాస్ రూమ్స్, స్కూల్స్ని బాగా డెవలప్ చేసి, సో స్కూల్స్ని మోడర్నైజ్ చేసి, రెనోవేషన్ చేసి, సో కార్పొరేట్ స్కూల్స్కి ఈక్వల్గా తయారు చేసి అందులో వర్చువల్ క్లాస్ రూమ్స్ టెక్నాలజీని ఉపయోగించి మనం క్లాసెస్ చెప్పేటటువంటి విధానాన్ని, ఆన్లైన్ క్లాసెస్ని తీసుకురావడం అనేది ప్రవేశపెడుతున్నారు. సో చాలా
అది చాలా శుభ సందర్భం. సో కాబట్టి ఎప్పుడైతే మనం మల్టీమీడియాని ఉపయోగిస్తామో టీచింగ్ మెథడాలజీలో డెఫినెట్గా స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బాగా అర్థం చేసుకుంటాడు. రెండవది ఎక్కువ ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా మల్టీమీడియాలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సాధారణంగా మన నవేడేస్ నియత అనియత విద్యా కార్యక్రమాల్లో మనకి ఫార్మల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా ఎక్కువగా మనకి ఆన్లైన్ క్లాసెస్, ఎక్కువగా ఎల్సిడి ప్రొజెక్టర్స్, తర్వాత ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ స్లైడ్స్ ట్రాన్స్పరెంట్ ఇవన్నీ ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా మన టీచింగ్ ప్రాసెస్లో అవసరం మేరకు ఏది అవసరమైతే దాన్ని మనం వాడతాం, కానీ సింగిల్ టీఎల్ఎం మాత్రం వాడడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఒక లెసన్ చెప్పేటప్పుడు దాంట్లో కాన్సెప్ట్ని బట్టి కాన్సెప్ట్ వైజ్ ఆ లెసన్ యొక్క కాన్సెప్ట్ వైజ్ మనం టీఎల్ఎమ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా టీఎల్ఎమ్స్ని మనం ఉపయోగించుకున్నప్పుడు సో 3-4 ఐటమ్స్ ఆర్ 4-5 ఐటమ్స్ అట్లీస్ట్ 5-6 టీఎల్ఎమ్స్ని మనం ఒక లెసన్లో యూజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు లెసన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కాబట్టి 4-5 ఆర్ 5-6 టీఎల్ఎమ్స్లో సో డిఫరెంట్ టీఎల్ఎమ్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటాం మల్టీమీడియా అంటాం. ఇక్కడ చార్ట్స్ ఉండొచ్చు, మోడల్స్ ఉండొచ్చు, లేదా పేపర్ క్లిప్పింగ్స్ ఉండొచ్చు, లేదా అక్కడే మనం స్లైడ్స్ ఉపయోగించవచ్చు, లేదా పవర్ పాయింట్ ఉపయోగించవచ్చు. ఓకే, సో అక్కడే మనం టీవీని ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకే లెసన్లో కలిపి మనం ఉపయోగించేటప్పుడు దాన్ని ఏమంటాం అంటే మల్టీమీడియా ఇన్ ఎడ్యుకేషన్, మల్టీమీడియా ఇన్ టీచింగ్ అని మనం చెప్పవచ్చు. సాధారణంగా మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు మనకి సాధారణంగా టెక్నాలజీని డెవలప్ చేసి టెక్నాలజీని ఎడ్యుకేషన్లోకి డెఫినెట్గా మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది వస్తుందని ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో వీళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళు ఏమన్నారంటే టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్లోకి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే టీఆర్సీఈటీ అంటే టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. అంటే ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా టెక్నాలజీని డెవలప్ చేయడం, తద్వారా లెసన్స్ని ప్రిపేర్ చేయడము, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. కాబట్టి ఎన్సీఆర్టీ వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి సో నోవల్ టీచింగ్ మెథడ్స్ని రూపొందించడం, వాటిల్లో ఎక్కువగా మనకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, టెక్నాలజీని యూజ్ చేయడం అనేది సో అవసరం అని చెప్పేసి వాళ్ళు ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పడం. సో అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మల్టీమీడియాలో ముఖ్యంగా మనకి ఏముంటాయంటే టెలివిజన్, రేడియో అండ్ యాక్టివిటీస్ అండ్ మెటీరియల్. ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పినటువంటి ఆ మల్టీమీడియాలో ఏమున్నాయంటే టీవీ అండ్ దెన్ రేడియో and then TV and radio and activities, TV, radio and activities and మెటీరియల్ అనేది ఇవి సాధారణంగా మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు అప్పట్లో చెప్పినటువంటి మల్టీమీడియాలో ఏముంటాయంటే టీవీ, రేడియో, యాక్టివిటీస్, మెటీరియల్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మల్టీమీడియా అని చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మల్టీమీడియా ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పినటువంటి మల్టీమీడియాలో సాధారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటే ఓకే మల్టీమీడియా ఇందులో ఇక్కడ టీవీ, రేడియో, యాక్టివిటీస్ అండ్ దెన్ మెటీరియల్. అంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పినటువంటి
ఈ మల్టీమీడియా చూసుకున్నట్లయితే అందులో టీవీ, రేడియో, యాక్టివిటీస్ అండ్ మెటీరియల్ అనేవి ఉండడం జరిగింది. ఇవి తప్పనిసరిగా మన టీచింగ్లో ఉపయోగించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఏమైందంటే ఒక బ్రాడ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అంటే టెక్నాలజీ గ్రాడ్యువల్లీ చేంజ్. ఓకే, గ్రాడ్యువల్లీ ద వరల్డ్ చేంజ్ యాజ్ అన్ టెక్నాలజీ. ఓకే, అంటే ఒక ఆధునికత అనేది ఒక మోడర్నైజేషన్. ఓకే, మోడర్నైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ మోడర్నైజేషన్ ఎట్లా వస్తుంది అంటే టెక్నాలజీ డెవలప్మెంట్. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం కొంచెం మోడరేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా సో వీటితో పాటు ఇంకా టెక్నికల్ డివైసెస్ని మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఉంటుందని చెప్పి ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్సీఆర్టీ వాళ్ళు చెప్పింది ఇది ఇనిషియల్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో. ఈ స్టేజ్లో మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో చెప్పడం జరిగింది. టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ దెన్ మోడర్నైజేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని మనం డెఫినెట్గా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకా మనం అలాబరేట్గా సో ఇంకా నోవల్ టెక్నాలజీని మనం ఎడ్యుకేషన్లో అడాప్ట్ చేసుకుని వాటిని ఉపయోగించుకున్నట్లయితే మంచి అవుట్పుట్ అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సాధారణంగా మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ చూసుకున్నట్లయితే ఇక్కడ బహుళ మాధ్యమము, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బహుళ మాధ్యమంలో దీన్ని మనం మల్టీమీడియా అంటే బహుళ మాధ్యమము అన్నాం. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి ఈ బహుళ మాధ్యమంలో లేదా మల్టీమీడియాలో మనకి ఏమేమి కనిపిస్తాయి ఇప్పుడు చూడండి, ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మనం ఇట్లా తీసుకున్నట్లయితే ఈ సర్కిల్లో సో బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చి ఇక్కడ మనం యాక్టివిటీస్ nowadays we are in CCE model. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ మోడల్లో మనం ఉన్నాం. ఆ టీచింగ్ మెథడ్లో కంపల్సరీగా యాక్టివిటీస్ అనేవి చేయిస్తూ ఉండాలి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అది, యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అది. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ కాబట్టి సో మనకి ప్రధానంగా యాక్టివిటీస్ అనేవి కూడా మనకి ఇందాక చెప్పాను కదా, ఎన్సీఆర్టీ వాళ్ళు మనకి ఆల్రెడీ మల్టీమీడియాలో యాక్టివిటీస్ అనేవి కూడా మల్టీమీడియాలో ఒక భాగం అని చెప్పడం జరిగింది. కాబట్టి యాక్టివిటీస్ ఓకే. సో అంటే ఆ కాన్సెప్ట్ని బట్టి, లెసన్ బట్టి యాక్టివిటీస్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. స్టూడెంట్స్ చేత యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయించాలి క్లాస్ రూమ్లో. సో యాక్టివిటీస్ అండ్ దెన్ వచ్చి ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే దృశ్యాలు, ఆడియో విజువల్స్ అంటే శ్రవణ దృశ్య పరికరాలు. ఎయిడ్స్ శ్రవణ దృశ్య పరికరాలు. ఇవి శ్రవణ దృశ్య పరికరాలు అంటే శ్రవణము అంటే టేప్ రికార్డ్ అండ్ రేడియో. సో ఇవి మనకి ముఖ్యంగా ఆడియోలోకి వస్తాయి. విజువల్ కంటే టీవీ, కంప్యూటర్, ఇవన్నీ కూడా విజువల్ ఎయిడ్స్లోకి వస్తాయి. ఆడియో విజువల్ ఎయిడ్స్. అండ్ దెన్ ప్రోగ్రామ్ లెర్నింగ్.
దీన్ని మనం ఏమంటామంటే కార్యక్రమయుత అభ్యసనము లేదా సెల్ఫ్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, దీన్ని స్వీయ అభ్యసనం అని కూడా అంటాము. ఓకే, కార్యక్రమయుత అభ్యసనం అని కూడా అంటాము. మనకు ఆల్రెడీ మీకు టెక్నాలజీలో ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తారు. సో జనరల్గా ప్రోగ్రామ్ లెర్నింగ్ సెల్ఫ్ లెర్నింగ్ అంటే మనకి ఇక్కడ స్లైడ్స్ ఉంటాయి. సో 1 2 3 4 అంటే కాన్సెప్ట్స్ మనం డివైడ్ చేసుకుని స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సో బేసిక్గా ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్, యూ హ్యావ్ టు స్టడీ అండ్ యూ హ్యావ్ టు రీడ్ ఫస్ట్ ఫ్రేమ్ and then answer the questions of the concept, and if it is correct, so you promote the next slide, and then if it is not correct, so again you have to study same frame. Okay, that is program learning or self learning. This is also computer learning. Okay, ఇది కూడా మన మల్టీమీడియాలో వస్తుంది. అండ్ దెన్ వచ్చి టీచింగ్ స్ట్రాటజీస్. టీచింగ్ అంటే బోధనా వ్యూహాలు. టీచింగ్ స్ట్రాటజీస్ అంటే బోధన వ్యూహాలు. సో బోధన వ్యూహాలు రకరకాలైనటువంటి వ్యూహాలని మనం క్లాస్ రూమ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రకరకాలైన వ్యూహాలు అవలంబించవలసిన అవసరం ఉంటుంది. ఎస్, యూ హ్యావ్ టు షుడ్ యూజ్ డిఫరెంట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఇన్ యువర్ టీచింగ్. ఓకే, నీ బోధనలో నువ్వు టీచ్ చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ స్ట్రాటజీ టీచింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించవలసి ఉంటుంది. సో మన ట్రెడిషనల్ టీచింగ్ ప్రీవియస్ మెథడ్ మనం తీసుకున్నట్లయితే, సో మాస్టరే పాఠం చెప్తాడు, మాస్టరే ప్రశ్న చెప్తాడు, మాస్టరే ఆన్సర్ చెప్తాడు. సో ఇది ట్రెడిషనల్ టీచింగ్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం. సో అలాంటప్పుడు స్టూడెంట్ పాసివ్గా ఉంటాడు. సో అలా కాకుండా సో టీచర్ లెసన్ చెప్తూ మన క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు ఆన్సర్ చేయడం, వాళ్ళని యాక్టివ్గా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండడం, వాళ్ళ లెసన్స్ చదివించడం, డిఫికల్ట్ వర్డ్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ చేత అండర్లైన్ చేయించడం. సో ఇట్లాంటివి కొన్ని మనం వాళ్ళ చేత చేయిస్తే డెఫినెట్గా అక్కడ ఒక నావల్ స్ట్రాటజీస్ అనేవి అక్కడ కనిపిస్తుంటే వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్, ఒక యాక్టివ్నెస్ అండ్ ఒక మోటివేషన్ అనేది వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి బాగా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. సో టీచింగ్ స్ట్రాటజీస్లో మనం డెఫినెట్గా మల్టీమీడియాలో ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్ అంటే సామూహిక ప్రసార మాధ్యమము. మాస్ కమ్యూనికేషన్ సామూహిక ప్రసార మాధ్యమం అని మనం చెప్పవచ్చు. సో ఇందులో ఆల్రెడీ ఇందాక మాస్ కమ్యూనికేషన్ అంటే నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఫస్ట్లో. సో అండ్ లాస్ట్ వన్ వచ్చి టీచింగ్ మెథడ్స్. టీచింగ్ మెథడ్స్ ఇవి సాధారణంగా ఈ టీచింగ్ మెథడ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ యూ నో there are so many teaching methods in your subject or in your methodology. So lecture method, lecture cum demonstration method, discussion method, supervisory method, and resource method, deductive method, inductive method, synthesis method, analysis method, okay, project method, problem solving method. So there are so many methods. బట్ కొన్ని మెథడ్స్ గురించి అంటే ఆయా కాన్సెప్ట్స్ని బట్టి ఆ లెసన్స్ని బట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మెథడ్స్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మెథడ్ ఆ కాన్సెప్ట్ని బట్టి ఆ లెసన్ని బట్టి మనం ఆ మెథడ్ని డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా లెక్చర్ మెథడ్ చాలా వరకు యూజ్ చేస్తున్నారు, కానీ దిస్ ఈజ్ ఓల్డ్ మెథడ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్. లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ ఈజ్ ఏ just now using the method, but now latest method is activity based method. Activity based and the lecture cum demonstration means sometimes
give lecture and sometimes exhibit the TLMs. ఓకే, అంటే మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో మీన్ వైల్ TLMస్ని ఎక్కడ అవసరమో అక్కడ మనం వాటిని వాడడం అనేది జరుగుతుంది, ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా టీచింగ్ మెథడ్స్ అనేవి మనకి ఆ కాన్సెప్ట్స్ని బట్టి, ఆ లెసన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడే వాడుతూ ఉంటారు. ఎందుకంటే సో చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం, TLMస్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో సాధారణ రొటీన్గా జరుగుతున్న మెథడ్. కానీ CC మోడల్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ మోడల్, షుడ్ యూజ్ యాక్టివిటీ బేస్డ్. యూ షుడ్ కండక్ట్ యాక్టివిటీస్. ఫర్ ద స్టూడెంట్స్. సో డెఫినెట్ యాక్టివిటీస్ ద్వారా చాలా విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అనేది మనకి ఇప్పుడు లేటెస్ట్ CC మోడల్లో మనకి తెలుస్తుంది. అంటే సాధారణంగా నేచర్ ఆఫ్ మల్టీమీడియా మనం చూసుకున్నట్లయితే ఇది అంటే మల్టీమీడియా అనేది అనేక సాధనాలు, అనేక టెక్నికల్ అంటే సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ డివైసెస్తో ఫామ్ అయినటువంటి విధానాన్ని బహుళ మాధ్యమం అని మనం అంటూ ఉంటాం. అంటే మల్టీమీడియాలో అనేకమైనటువంటి సాధనాలు ఇమిడి ఉంటాయి. సో బేసిక్ ఫస్ట్ థింగ్. అండ్ దెన్ ఎక్కువగా మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం టెక్నాలజీని యూజ్ చేసుకున్నట్లయితే మంచి ప్రోడక్ట్స్ అనేవి, మంచి రిజల్ట్ అనేది, మంచి ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక మల్టీమీడియాని ఉపయోగించామో, సో ఒక మీడియాని మనం ఉపయోగించేటప్పుడు సైమల్టేనియస్గా దానికి అనుబంధంగా ఉండేటటువంటి ఇంకొక